బాగుంది, మంచిగా అనిపించింది. ఎట్లుంది ఈ గవర్నమెంట్? ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తలేదనే కదా మళ్ళీ మేము కేసీఆర్ రావాలనుకుంటున్నాం. మళ్ళీ కేసీఆర్ రావాలనే అనుకుంటున్నాం. అవును, పక్కా రావాలని వేసినందుకే మళ్ళీ పాత రోజులు చూపిస్తుండు కదా, వద్దనుకోనే మళ్ళీ మేము కేసీఆర్ రావాలనుకుంటున్నాం. అవును, మహిళలను కోటీశ్వర్లను చేస్తాడా? కనీసం ఆ పూటకు బతికేటట్టు చేస్తే సరిపోతుంది. మాకు వచ్చేటివన్నా రైతు బంధు కనీసం ఇచ్చేటి కేసీఆర్ ఇచ్చినవన్నా ఇవ్వమని చెప్పండి. ఇంకా మాకు వస్తలేదు సార్, మాకు వస్తలేదు. రేవంత్ రెడ్డి 2000 లేవు, 4000 లేవు, 3000 లేవు. మాకు ఇద్దరికి ముసలోళ్ళకి ఇస్తాడు. ఒక ఆయన అప్పుడు కేసీఆర్ చేసిన 2000, ఇప్పుడు మాకు లేనే లేదు. అత్తకు లేదు, కోడలు లేదు, ఏంది లేదు. అత్తకు 60 లేవు, కోడలకు 30 లేవు, ఏది లేవు. ఏం పథకాలు? అయ్యో 10,000 రూపాయలు సిలిండర్కి అయితే 5,000 వేస్తాడు. 500 లేవు, 500 లేవు, ఏం లేవు. అవే తీసుకు 1000 రూపాయలు తీసుకుంటుండు సిలిండర్. రేవంత్ రెడ్డి కోట్లు వేస్తాం, బానే వేస్తాం. ఆయనకా ఎక్కడి నుంచి చారమండ మండలం తుర్కలపల్లి. ఎట్లుంది ముఖ్యమంత్రి? మీ సొంత జిల్లా కదా? సొంత జిల్లాను పెరిగే కానీ మాకు చేసింది ఏం లేదా. మొత్తం అనుకున్న దానికంటే మాకు దగ్గర ముఖ్యమంత్రి మాకు మంచిగా చేసామనే ఉద్దేశంతో మేము అందరూ మా ప్రాంతం వాళ్ళందరూ ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అస్సలు డెవలప్మెంట్, మా సొంత ప్రాంతాన్ని డెవలప్మెంట్ అయిన పరిస్థితి లేదు ఇప్పుడు. కాకపోతే ఆయన నమ్మి ఓట్లేసి కానీ ఇప్పుడు అంతా నమ్మినట్టు చేస్తలేడు, పాలన చేస్తలేడు. సభ గ్రాండ్ సక్సెస్ అన్న, గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే మాకు నాయకులు లేకున్నా కేసీఆర్ గారి పిలుపుతోని నాయకులు పోయినా మేమందరం అట్లే గట్టిగా పార్టీ నమ్ముకొని ఉన్నాం. కాబట్టి కేసీఆర్ మీద నమ్మకంతో పబ్లిక్ మొత్తం అట్లే ఉన్నారు. భారీగా ఒక్క పిలుపుతో బాగా వచ్చారన్న జనాభా. స్వచ్ఛందంగా అభిమానం ఉన్నది కాబట్టి కేసీఆర్ కి అభిమానం కాబట్టి వచ్చారు. ప్రభుత్వానికి ఏమో మాకు టైం దగ్గర పడిందని నాకు అర్థమవుతుంది. మీ బీఆర్ఎస్కి వెళ్ళి పార్టీ మారాలనుకున్న వాళ్ళకేమో అరే మేము లీడర్ పోయినా కానీ మా ఇంకా కేడర్ రారా బాబు అనేది అర్థమవుతుంది. పక్కా ఏం జరిగింది అచ్చంపేటలో? ఎందుకు మారింది పార్టీ? వాళ్ళ వ్యక్తిగతం మనకు తెలియదు. వాళ్ళ వ్యక్తిగతం మనకు తెలియదు. మేము 2007 నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. అక్కడ నుంచి ఉద్యమకారులుగా పనిచేసిన. ఇప్పుడు ప్రజెంట్ సింగిల్ విండో డైరెక్టర్ గా పనిచేసిన సారకుండా. నేను లేదన్న ఒకసారి ఇప్పుడు చూసిరే కదా మీరు, చూసి దాన్ని బట్టి తెలుసుకోరే. రేపు స్థానిక ఎలక్షన్లలో ఎట్లా వస్తుందో చూపిస్తాం. వాళ్ళ చాప్టర్ క్లోజ్ అవుతుందా? వాళ్ళ 10 మంది ఎమ్మెల్యే చాప్టర్ క్లోజ్ అవుతుంది, అంతే కదా. వాళ్ళు అటు ఇటు కాకుంటున్నారు కదా. వాళ్ళు మేము మగ మనుషులు అని చెప్పుకుంటే ఆడ మనుషులు అని చెప్పుకుంటారు వాళ్ళు. అరే అంతేగానా మరి. ఎల్లున్నామంటే నేను ఎల్లున్నా ఉన్న పార్టీనే ఉన్నట్టు. వాళ్ళకి అర్థం పార్టీ లేదా, కడవ లేదా, ఆ పార్టీనే అంటారు కదా. అట్లే కదా మరి. ఎట్లా అంటారు? అభివృద్ధి అని పోయారు కానీ వాళ్ళ అభివృద్ధి అనుకోని కండవలు మార్చుకోవాలి. ఇప్పుడు కండవలు మార్చుకోలేదు, మీ పార్టీలో జాయిన్ కాలేదని చెప్తున్నాను ఇప్పుడు. అంతే వాళ్ళది అంతే. బీఆర్ఎస్ 100% స్థానిక సంవత్సరాలు 10 సంవత్సరాలు కదా అన్న. 5 ఏళ్ళలో ఎవరు లేపిస్తారో వాళ్ళ పార్టీలో ఆయనకే తెలియదు కదా. అంత డౌట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళకు అట్లా రాజగోపాల్ రెడ్డి ఓ సైడు, వీళ్ళ టీం ఓ సైడు, రేపు శ్రీనివాస్ రెడ్డి కూడా ఓ సైడ్ కావచ్చు. పక్క నడుస్తుంది అన్న, పక్క నడుస్తుంది. రేపు మనం చూస్తుంటాం కదా స్థానిక ఎలక్షన్లలో ఎట్లా జరుగుతుంది అనేది. అంతే అన్న. 100% బీజేపీ, అది బీజేపీ అది కాంగ్రెస్ అనేది 0, బీఆర్ఎస్ అనేది 100% సక్సెస్ అవుతుంది 100%. కేసీఆర్ చేసిన అభివృద్ధి మాకు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చిండు. రైతు బంధు కానీ రైతు బీమా కానీ మేము అడిగింది కాదు కదా. పబ్లిక్ ఎవరు అడగలేదు. రైతు కష్టపడుతుండు, రైతు ఇబ్బంది పడుతుండు, రైతుకి ఏదో ఒక మేలు చేయాలనే సంకల్పంతో ఆయన అడిగింది కూడా ఇచ్చిండు. కాబట్టి 100% ఈరోజు రైతులు కేసీఆర్ వైపే ఉన్నారు. కొంతమంది ఏముంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బిజినెస్ పర్పస్లు ఉన్న వాళ్ళు కూడా అట్టడుగులోనే ఉన్నారు. రియల్ ఎస్టేట్ అనేది ఉంది, 0 అయింది. అది నాలాంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. సరే ఒక వ్యాపారం చేసుకుందాం అనుకుంటే అది ఏం చేయలేకపోతున్నాం మేము.
రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అనుకో, రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ ఏ అభివృద్ధి ఉందని వాళ్ళు ల్యాండ్ కొననీకి వస్తారు, దాంతో శూన్యం అయిపోతుంది. రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయలేదంటారా మరి? మా కొండారెడ్డిపల్లి పక్కనే మా విలేజ్, కొండారెడ్డిపల్లి మాది ఉమ్మడి వంగూరు మండల్, మా చారగొండ విలేజ్ మాది. అట్లయితే మేమేమనుకున్నాం అంటే స్టార్టింగ్లో ఖచ్చితంగా మా ప్రాంతం వాడు ఎక్కడ చేయకున్నా మా మా మండలానికైనా చేస్తాడేమో, మా కాన్స్ట్రక్షన్ వరకు మాకు ఆయన నియోజకవర్గానికైనా సొంత నియోజకవర్గానికి డెవలప్ చేస్తాడేమో అనుకున్నాం. కానీ ఏది లేదు, ఏడేసిన గొంగడి ఆడనే. ఓన్లీ ఆయన ఊరు వరకు రోడ్ వేసుకుండు. ఆ రోడ్డు కూడా కాంట్రాక్టర్ అది ఇది అనుకుంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలకి వెళ్ళి పూర్తి అవుతలేదు. రేపు దసరా పండుగ ఓపెన్ అంట. కానీ మా ఊర్లో ఉన్నాయి గుంతలు అట్లే ఉన్నాయి, మోరీలు అట్లే ఉన్నాయి, శూన్యంగా ఉంది డెవలప్మెంట్ అనేది. వాళ్ళ హవ్వ అనేది ఏం నడుస్తుంది, రౌడీజం నడుస్తుంది. రౌడీజం నడుస్తుంది. వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు కదా బెదిరించుడు, వాళ్ళ ఎమ్మటి ఉన్న కొంతమంది ఉన్నారు కదా ఎంకంగా, ఊర్లలో ఎవడన్నా ఏమనంటే వాళ్ళని కొట్టడం బెదిరించడం జరుగుతుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్కుల్గా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి వాళ్ళ తొత్తులుగా మారింది. ఏ స్టేషన్ పోయినా ఎస్ఐల కాడికి పోయి కనీసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోతే మర్యాద లేదు, తెలుగును రైతులు పోయినా వాళ్ళకి మర్యాద లేదు. ప్రతి స్టేషన్లో ఒకటి బ్రోకర్ గాడ ఎదురైంది, ప్రతి స్టేషన్లో ఉండు. పంచాయతీ దింపిండంటే 4,000 వాడిని కమిషన్ పడ్డాకనే వాడు తీసుకుపోతారు. అది దుస్థితి ఇప్పుడు. రాజకీయం చేస్తారా రేవంత్ రెడ్డి బ్రదర్స్? రాజకీయంతో పాటు రౌడీజం కూడా చేస్తారు. ఏం చెప్పలేని సిచ్యువేషన్. కొన్ని చెప్పాలంటే మాకు కూడా భయం వేస్తుంది. రేపు ఏ కేసు పెట్టి మమ్మల్ని బొక్కలేస్తాడని అంత భయం ఉన్నదా ఇక్కడ? భయపెట్టిస్తుండు. ప్రజాపాలన ప్రజాస్వామ్యం ప్రజాపాలన లేదు, బొంద పాలన లేదు, అంత దొంగ పాలన, రౌడీ పాలన అంతే. దొంగ పాలన అంటారు. 6 గ్యారంటీలు ఉన్నాయి కానీ అందరూ చూసిందే కదా. 6 గ్యారంటీలు తుంగలో దొక్కిరు. చూసినావుగా అచ్చంపేటలో జన ప్రజం ఎట్లుందో, పబ్లిక్ ఎంత ఎక్స్పెక్ట్ చేయని పబ్లిక్. ఏ ఒక్కరికి డబ్బులు ఇచ్చింది లేదు. సొంత ఖర్చులతోటి ప్రతి ఒక్క ఓటర్ కాంచి జనం కాంగ్రెస్ మీద వ్యతిరేకం 100%. అందుకు బరాబర్. నెక్స్ట్ ప్రజాపాలన మంచిగా చేస్తున్నాము, గ్యారంటీలు ఇస్తాము, అభివృద్ధి చేస్తున్నాము. తెలిసే అన్న, ఒక యూరియా బస్సు చాలు దానికి. యూరియా బస్సు చాలు. ఎగ్జాంపుల్ 350 యూరియా బస్సు చాలు తిప్పి కొట్టడానికి. అది ఒకటి చాలు. ఏమనుకుంటారు జనం ఇక్కడ? బరాబర్ కేసీఆర్ వస్తాడు అనుకుంటారు. బరాబర్. రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ఉంటాడు కదా అన్న, కానీ అపోజిషన్ లో ఉంటాడు. అంతేనా? బరాబర్. ఏమన్నా అభివృద్ధి జరిగిందా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇక్కడ? జరిగిందన్న, కొండారెడ్డిపల్లి జరుగుతుంది ఒకటి. ఇవి ఈ రోజు కుక్కర్లు కూడా అనౌన్స్ చేశారు. 18 న్యూస్ లో చూసినాం మేము. ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఒక కుక్కర్ కూడా అనౌన్స్ చేశారు. అభివృద్ధి బాగానే జరుగుతుంది కొండారెడ్డిపల్లి కాడికి అయితే. ఇంకా అవన్నీ మనం తక్కువ మాట్లాడుకోవడం మంచిదన్నా. అవన్నీ తెలుసు, అందరికి తెలుసానా. ఇసుక కానీ, ఇసుక మాఫియాలా కానీ అన్నిట్లల్లా బరాబర్. ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన అడుగట్టిపోయిందన్న. ప్రజలు ఎవరు ప్రశాంతంగా లేరు, చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఆయన మా లోకల్ అభ్యర్థి, మా కాన్సెన్స్ సంబంధించిన కొండారెడ్డిపల్లి అభ్యర్థి, మావాడు మంచిగా చేస్తాడని చెప్పేసి చాలా నమ్మి ఓట్లు వేసినందుకు ప్రజలను నట్టేట ముంచి చాలా అరిగోసపడుతారు అచ్చంపేట ప్రాంత వాసులు. ఏ పని విషయంలో ఉడక అడుగట్టిపోతుంది. ఎక్కడేసే గొంగడు అక్కడే ఉంది. ఏ పని ఏమన్నా పోయినా గానీ దౌర్జన్యాలు, ఆగడాలు మాత్రం ఖచ్చితంగా సృష్టిస్తారు. ఇది నల్లమల్ల పులిబిడ్డ మంచి పనులు చేస్తే ఎవరైనా గౌరవిస్తారు. ప్రజల మీద దాడులు చేయడము, ఇది చేయడము, వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన విపరీతమైన దాడులు చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అది సరికాదు. ఎవరంటే వాళ్ళ పైన వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం కానీ, వాళ్ళ పైన ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడిన కానీ అవన్నీ కేసులు పెట్టి బనాయిస్తారు. ఫ్లెక్సీల మీద కూడా రాజకీయం చేస్తారు. ఫ్లెక్సీలకే భయపడతారు వాళ్ళు. రేపు ప్రజలకు ఏం సేవ చేస్తారు? 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతవరకు సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, జడ్పీటీసీలు లేరు. ఇది పరిపాలన మరి స్పష్టంగా జరుగుతుందా, అడిగట్టిపోతుందా? ఒకసారి గమనించండి. గ్రామాలలో సర్పంచులు లేరు, వీధి లైట్లు వేసే దిక్కు లేదు. ఎట్లా ఉందంటే గ్రామాలలో ఈ రేవంత్ రెడ్డి పేరు ఎత్తంగానే ఏమంటారు, నాయన అనవసరంగా ఓట్లు వేసుకున్నాము 6 గ్యారెంటీలు అని చెప్పేసి మాయమాటలు చెప్పారు. 400 హామీలు ఇచ్చి నట్టేట ముంచారు. మేము ఇంతవరకు ఇప్పుడంటే తప్పు చేసాం కానీ ఇప్పుడైతే పొరపాటు చేయం.
మాకు కేసీఆర్ ఉండగా ఎంతో సుభిక్షంగా మంచినీటి సౌకర్యం కానీ, రైతులకు ఎరువుల సప్లై కానీ, ఈరే కానీ, ప్రతి ఒక్క విషయంలో రైతులకు టైం టు టైం రైతు బంధు కానీ, రైతు చనిపోతే 5 లక్షల ఎక్స్ప్రెషన్ వారం లోపల తిరిగి రావడము, కళ్యాణ లక్ష్మి కానీ, ప్రతి ఒక్క పథకము ఆగకుండా, ఏ ఒక్క పైరకాడు లేకుండా ఖచ్చితంగా రైతుకు చేరవేర్చిండు. ఇతను కాంగ్రెస్ పార్టీ, ఇతను బీజేపీ పార్టీ, సిపిఎం పార్టీ అవన్నీ చూడలేదు. అందరూ నా బిడ్డలే, అందరూ నా తెలంగాణ బిడ్డలు, 4 కోట్ల జనాభాని కేసీఆర్ గారు కంకణబద్ధం కట్టుకొని తెలంగాణ సాధించిండు. అట్లాంటి నాయకుడిని మేము పోగొట్టుకొని ఇలా బాధపడుతున్నాం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ముక్త కంఠంగా చెప్తారు. నిన్నమన్ననే చూసిరు, ఒక 2 నెలలకెళ్ళి చూస్తారు. ఈరియా బస్తాల కోసానికి పోతుంటే అడుగట్టిపోతురు. రైతులు చెప్పుల లైన్లు పెట్టిన నేను చిన్నప్పుడు చూసినా, ఈ సమస్య అనేది చిన్నప్పుడు చూసిన నేను. రైతులు చెప్పులు లైన్గా పెట్టుకోవడము, బొక్కులు లైన్లో పెట్టుకోవడము, ఈ సమస్య అనేది నేను చిన్న వయసులో చూసిన. నాకు 7 years 8 years ఉంటాయనా, ఆ వయసులో చూసిన. అని చాలా బాధాకరం అన్న. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ గమనించుకొని స్వచ్ఛమైన పరిపాలన చేయండి, ప్రజలకు అభివృద్ధి చేసి చూపెట్టండి. కానీ ఇట్లాంటి అబద్ధాల మాటలు, పుండకోరి మాటలు చెప్పి ప్రజలను ఇంకా మోసం చేయకండి. ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఊరుకు 10-15 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, కొంతమంది గట్టి ఉన్న ఇల్లు ఉడక కుల్లగొట్టుకొని బీసిమెంట్లు లేపి పెట్టిరు. ఏది మన సవార్లు పీర్ల పండుగ వస్తే సవార్లు లేపుతారు, ఆ విధంగా లేపి పెట్టిరు. వానికి ఆధార్ కార్డు రిజెక్ట్ అయిందని, నీ పేరు తీసుకుంటలేదని, ఇవన్నీ ఏదో కాకమ్మ కథలు చెప్పి వాళ్ళని పక్కకు పెట్టడం చాలా విపరీతంగా బాధపడుతున్నారు. నేను గ్రామాలలో చూస్తున్నా, ఇప్పుడు మనకు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడైనా వస్తూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు ముక్కగంటంగా స్పష్టంగా చెప్తారు. కేసీఆర్ అంటే దేవుడు అని అంటారు. బతుకమ్మ చీరలు అన్నాడు, మేము 2 చీరలు ఇస్తాం అని చెప్పిండు. మళ్ళా అన్న నేను హైదరాబాద్లో ఉంటా, ఎల్బీనగర్లో ఉంటా, అన్నపూర్ణ క్యాంటీన్ అని కేసీఆర్ పెట్టిండు. కేసీఆర్ పేరు అయితే పెట్టలే కదా, 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఎవరైనా ఆలోచన చేసిందా 5 రూపాయల భోజనం పెట్టాలని? చేయలే కదా. ఇప్పుడు కొత్తగా క్యాంటీన్ డబ్బులు వేసి ఇందిరమ్మ క్యాంటీన్, ఇందిరమ్మ బతుకమ్మ చీరలు, ఇందిరమ్మనే ఇచ్చిందా ఇవన్నీ? అవన్నీ పెట్టొద్దు కదా. బతుకమ్మ చీరలు అన్నప్పుడు ఆడపిల్లలకు స్పష్టంగా ఇవ్వండి, స్వచ్ఛమైన పరిపాలన చేయండి. మిమ్మల్ని నువ్వు చేయొద్దని అంటలేము. 10 ఏళ్ళు మేము చేసినాం, 5 ఏళ్ళు మీరు చేయండి, మంచిగా చేసి చూపెట్టండి. మా మా ప్రాంతవాసి మాకు నల్లమల్ల అడవి పులిబిడ్డ అన్నాడు కదా, మాకు ఎంతో గొప్పగా మంచి మార్పు చేస్తే, అభివృద్ధి చేసి మా ఈ అచ్చంపేట ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రీ ఏరియా చేసి మంచి ఐటీ కంపెనీలు వచ్చి ఒక గొప్ప వెలుగు తీసుకురామను, చేయమను. మాకు కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి కదా. అది చేయకుండా గొంగడు గొంగడు ఆనే పెట్టేసి నేను అన్ని చేసిన, అన్ని అయిపోయినా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అవన్నీ చేయొద్దు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటే మాకు కోపాన్ని కాదు. రేవంత్ రెడ్డి గారు చేసే పనులు మంచిగా లేవు, మాకు నచ్చలేవు. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని కాదు, వాళ్ళు చేసే పనులు మంచిగా లేవు. వాళ్ళు సక్రమంగా చేసి ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందించండి. నా విజ్ఞప్తి అదేనా.